వెంకటేశాయ. రామ దశరథ రామ. ఈ సంస్కృత కీర్తనలో అన్నమాచార్యులు శ్రీరామచంద్రుని దివ్యమంగళ స్వరూపాన్ని, గుణగణాలను మరియు పరాక్రమాన్ని పరమ భక్తితో కీర్తించారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రాముని కళ్యాణ గుణగణాలను స్మరిస్తూ చివరగా ఆ శ్రీరాముడే తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడని అన్నమయ్య కొనియాడారు. ఓ దశరథ మహారాజు కుమారుడవైన శ్రీరామ, సత్యమే కోరికగా కలవాడ, కకుత్స వంశమున జన్మించిన ఓ శ్రీరామ, నీకు ఇవే మా నమస్కారాలు. అన్నమయ్య ఈ కీర్తనను మధురమైన సంస్కృత భాషలో లలితమైన పదాలతో ప్రారంభించారు. రాముని సత్యకామ అని పిలవడం ద్వారా ఆయన తండ్రి మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిన పితృవాక్య పరిపాలకుడనే సత్యశీలతను ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మొదటి చరణం కరుణానిధి రామ. ఈ చరణంలో రాముని బాల్య, యౌవన పరాక్రమాలను అన్నమయ్య స్తుతించారు. తాటకను సంహరించి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడటం, లంకకు వెళ్లేందుకు సముద్రంపై వారధి నిర్మించడం వంటి లీలలను స్మరిస్తూ ఆయనను సాక్షాత్తు పరమపురుషుడిగా కీర్తించారు. భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం మనుషుడిగా అవతరించిన తీరును ఇక్కడ ప్రస్తావించారు. రావణాసురుని వధతో దేవతల కష్టాలను తీర్చి వారి ప్రశంసలు పొందినవాడని, తనను ప్రాణప్రదంగా కొలిచే ఆంజనేయునికి అత్యంత ప్రియుడని హనుమరాముల అనుబంధాన్ని అన్నమయ్య ఇక్కడ చక్కగా గుర్తు చేశారు. రాముని ఆశ్రిత వత్సలత్వాన్ని మరియు శత్రు భయంకర రూపాన్ని ఇక్కడ వర్ణించారు. రాముడు కేవలం మానవుడు కాదని, వేదముల అంతరార్థమైన పరమాత్ముడని చెబుతూ ఆ సూర్యవంశపు రాముడే నేడు కలియుగంలో భక్తులను బ్రోవడానికి తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని ముక్తాయించారు. హరే శ్రీనివాస. రామ దశరథ రామ, రామ దశరథ రామ, నిజ సత్య కామ నమో నమో కాకుశ రామ, రామ దశరథ రామ, నిజ సత్య కామ నమో నమో కాకుశ రామ, రామ దశరథ రామ. కరుణానిధి రామ, కౌసల్యానందన రామ, కరుణానిధి రామ, కౌసల్యానందన రామ, పరమ పురుష సీత పతి రామ, కరుణానిధి రామ, కౌసల్యానందన రామ, పరమ పురుష సీత పతి రామ, శరది బంధన రామ, సవన రక్షక రామ, శరది బంధన రామ, సవన రక్షక రామ, గురుతర రవివంశ కోదండ రామ, శరది బంధన రామ, సవన రక్షక రామ, గురుతర రవివంశ కోదండ రామ, రామ దశరథ రామ. ధనుజ హరణ